ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ సీతారాముల వారిని తాకమ్మా. గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు తల్లి. నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త నీ చెవిన పడుతుందమ్మా. నేను ఏదో ఒక రూపంలో వచ్చి ఆ శుభవార్తను నీకు అందజేస్తాను. నీ కోరిక తప్పకుండా తీరుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జలుబు చేయటం వల్ల వాయిస్ కొంచెం బాగోలేదండి, ఏమీ అనుకోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి సీతారాముల్ని తాకావు కదమ్మా, ఈ నా బిడ్డమైన నీకు నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది తల్లి. జీవితాంతం నీకు తండ్రిగా నేను తోడుగా ఉంటాను తల్లి. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయమ్మా. ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి, నీకు నేను ఉన్నాను. నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు బిడ్డ. నేను ప్రతి క్షణము కూడా నీతోనే ఉంటా. నీ కర్మలన్నీ కూడా తీరిపోయాయమ్మా. అన్ని బాధలు కష్టాలు అన్నీ కూడా అనుభవించేశావు. బాబా నువ్వు నాతోనే ఉన్నావా లేదా, కనీసం కలలో కూడా కనిపించటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి. నేను నీ మనసులోనే ఉండగా నీకు నేను కలలో ఎలా కనిపిస్తానమ్మా. నీతోనే ఉన్నాను తల్లి, ఇది అక్షరాల సత్యమమ్మా. అలాగే నేను అనుకున్న పని జరగటం లేదు బాబా, ఇక జరగదేమోనని భయపడుతున్నావా తల్లి. ధైర్యంతోటి ముందు అడుగు వేయి బిడ్డ. నేను నీ వెంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నడిపిస్తాను. నా భక్తులను నేను ఎప్పటికీ కూడా వదిలిపెట్టను తల్లి. వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాను. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా ముందుకు నడిపిస్తానమ్మా. నేను నీ తండ్రినమ్మా. బాబాని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది తల్లి. మోసం అస్సలు జరగదు తల్లి. ఎన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నీ మర్చిపో తల్లి. నీ బాధలన్నీ నాలోనే కలుపుకుంటానమ్మా. అవన్నీ కూడా నావే. ఈ విషయం నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. నువ్వు నా ముందు కూర్చుని ఏడుస్తూ బాధపడుతున్నావు. నీ కష్టాలన్నీ నేను తొలగిస్తాను కదమ్మా. నీకు మాట ఇస్తున్నాను, కొంచెం ఓపిక పట్టు. నీ బాధల వెనకాల నీ కష్టాలు వెనకాల మంచి సంతోషం దాగి ఉంది తల్లి. నన్ను నమ్ము తల్లి. నీ జీవితంలో మంచి మార్పు నువ్వు కోరుకుంటున్నావు, అదంతా నేను చూసుకుంటానమ్మా. నీ ఓర్పుకి మంచి ఫలితాన్ని నేను ఇస్తాను. తల్లి తండ్రులు ఎప్పుడైనా సరే బిడ్డలు బాగుండాలి అనే కోరుకుంటారు తల్లి. నేను కూడా అంతేనమ్మా. నీకు మంచి చెడు చెప్పాలని ఏదో ఒక రూపంలో సందేశాలు పంపిస్తూ ఉంటాను. నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు చేరుస్తాను. నీ మంచి కోసమే ఆ బంధాన్ని నీతో కలుపుతున్నాను. నువ్వు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండమ్మా. నీకు అతి మంచి జరగబోతుంది తల్లి. అలా కాకుండా జీవితం అంతా కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవలు పడుతూ ఉంటే, నన్ను మర్చిపోతే జీవితంలో సుఖాలకు దూరం అవుతారు. ఎప్పుడూ కూడా నన్ను పూర్తిగా నమ్ము తల్లి. పూర్తిగా విశ్వాసం ఉంచు. నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో నేనిచ్చే ఫలితాన్ని నువ్వు పొందుతావు తల్లి. ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు అని నువ్వు బాధపడకమ్మా. నేను ఉండగా నీకు వేరే వారితో పని లేదమ్మా. నీ బాబాను నేను ఉన్నాను. పెద్ద కష్టమైనా సరే అది ఒక ఆవగింజతో సమానమమ్మా. ఎందుకంటే ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను. నువ్వు ఎప్పుడూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా. జీవితంలో పదే పదే అడ్డంకులు వస్తున్నాయి అంటే దాని అర్థం త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని. నీ విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్ష పెడుతుంది. తట్టుకుని నిలబడితే విజయం నీ సొంతం అవుతుందమ్మా. బాబా మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు, కానీ మా కష్టాలు ఎక్కువవుతున్నాయి తప్ప
తగ్గటం లేదు, మరింతగా బాధిస్తున్నాయి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. తల్లి, ఒక విషయం చెబుతాను, అర్థం చేసుకో అమ్మా. మనిషి ఒంటి మీద సెగ్గట్టు వేసినప్పుడు అది కొద్ది రోజులు బాధ పెడుతుంది. చివరికి ఒక రోజు సలుపు ఎక్కువవుతుంది, మరీ నొప్పిగా బాధగా అనిపిస్తుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి ఆ సెగ్గడ్డు చితికిపోతుంది అని. కట్టెల పొయ్యలో పుల్లలు పెడతాము, ఒక్కసారిగా మంట రాదు, పొగ వస్తుంది, బాగా పొగ వస్తుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి ఇంత పొగ వస్తుంది అంటే ఖచ్చితంగా మంట వస్తుంది అని. అలాగే ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు నిన్ను మరింతగా బాధ పెడుతున్నాయి అంటే ఖచ్చితంగా అవి తొలగిపోయి నీకు మంచి సంతోషాలు, ఆనందాలు వస్తాయి అని నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలమ్మా. నీకు ఏమీ జరగనివ్వను తల్లి. ఏ కష్టమో నిన్ను ఎంత బాధ పెట్టినా తర్వాత నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నీకు నేను ఉన్నాను కదా, నా నామజపం చేస్తూ నా విభూతి ధారణ చేస్తూ ఉండు తల్లి, నీకు అంతా మంచే జరుగుతుంది. సీతారాముల్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు బాబా నా మీద మీకు అంత కోపం అని అనుకుంటున్నావమ్మా? నువ్వు తల్లి, ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావమ్మా. తిరిగి దానిలా చాలా భయపడిపోతున్నావు, ఆందోళన పడిపోతున్నావు. నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను. బిడ్డ, ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. అయినా సరే వినినట్టే విని అవి పెడచెవిన పెట్టేస్తున్నావు. నాకు ఈ బ్రతుకు వద్దు, బ్రతకాలని లేదు, నేను ఈ బాధలు పడలేకపోతున్నాను అని చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా. చాలా బాధపడిపోతున్నావు తల్లి. నేను నీకు చెప్పేది ఒకటే కదమ్మా, ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు తల్లి. నీ వెనకే నేను ఉంటున్నాను. ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయినాథుడు నీకు ఎప్పుడూ అన్యాయం చేయడు అని ఇలా నీకు ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటున్నానమ్మా. ఇలా ఎన్నో రకాలుగా నీకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. అయినా కూడా నువ్వు అవేమీ పట్టించుకోకుండా నీ మనసుని కంగారు పెట్టేస్తున్నావు, ఆందోళనకి గురి చేసేస్తున్నావు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు, ఎంతో బాధపడిపోతున్నావు. నిద్రాహారాలు మానేశావు, తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి చిన్న కష్టం పోతుందా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా అని ప్రతి క్షణము భయంతోటి ఆందోళనతోటి ఉంటున్నావమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఇదంతా కర్మఫలం తల్లి, ఒక్కసారిగా పోదు కదా. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా? ఒక్కసారి ఆలోచించు. నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. నీకు వచ్చిన కష్టం చిన్నది కాదు, పెద్ద కష్టమే. అయినా కానీ నేను నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఎన్నో సందేశాలను పంపిస్తున్నాను. వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని, నీకు మంచి జరుగుతుంది అని నమ్మి ధైర్యంతో ఉంటావు అని నీకు మంచి మాటలు చెబుతున్నాను. అయినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు, చాలా బాధపడిపోతున్నావు తల్లి. ఇప్పుడు నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా, నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది తల్లి. ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ తొలగిపోతాయమ్మా. ఇన్నాళ్ళు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు. నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే. నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి. నువ్వు ఏ చిన్న కష్టాన్ని కూడా భరించలేకపోతున్నావు, అది నాకు తెలుసమ్మా. అందుకనే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆలోచన పెట్టేసుకుని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా? నువ్వు నీ గురించే కాదు, నీ కుటుంబం గురించి, నీ కడుపున పుట్టిన బిడ్డల గురించి, వెనకాల మీ పెద్దవాళ్ళ గురించి, వీళ్ళందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి. వాళ్ళందరూ బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి. ఇవన్నీ నీలో ఉండి నువ్వు ధైర్యంగా నిలబడి నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలు పోతాయమ్మా. ఏదైనా సరే ఎదుర్కోవాలి. భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది, అదే ఎదుర్కొంటే
అవే నిన్ను చూసి కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు. నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నిన్ను చూసి నీ కుటుంబంలోని వారందరూ బాధపడుతున్నారు. బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు. నువ్వు దిగాలుగా ఉంటే అమ్మ ఇలా ఉంటుందే అని వారు దిగాలుగా ఉంటారు. కాబట్టి తల్లి, వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా సంతోషంగా ఉండాలి. మనోధైర్యాన్ని తెచ్చుకోవాలి. బాబా ఉన్నారులే, అంతా బాబా చూసుకుంటారులే అనే నమ్మకం నీలో కలగాలి తల్లి. నీకు నేను ఉన్నాను కదమ్మా. నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను తల్లి. నేను నీ ఇంట్లోనే ఉన్నాను, నీ పక్కనే ఉంటున్నాను. నువ్వు అది గ్రహించలేకపోతున్నావు. నేను నీ పక్కనే ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా. నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు. ఎటువంటి చెడు ఆలోచనలను మనసులోకి రానివ్వద్దు. చనిపోవాలి అన్న ఆలోచన అస్సలు రానివ్వద్దు తల్లి. కష్టాలు తొలగిపోతాయి అన్న సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది, ఎక్కువగా బాధ పెడుతుంది. అప్పుడే నువ్వు అనుకోవాలి, ఇంత బాధ అనుభవిస్తున్నాను అంటే అవి తొలగిపోతాయి అని నువ్వు అనుకోవాలి. ఇప్పుడు నీది అదే పరిస్థితి అమ్మా. కష్టాలు నిన్ను ఎంతో బాధిస్తున్నాయి అంటే నుండి దూరం అయిపోయే రోజు వచ్చేసిందమ్మా. కష్టకాలం పూర్తయిపోయింది. ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైంది తల్లి. నీ బాబా తండ్రిని నీకు చెబుతున్నాను కదమ్మా. నీ సాయినాథుడు ఎన్నడూ కూడా అబద్ధం చెప్పడు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. మనోధైర్యాన్ని పెంచుకో. నా నామజపం చెయ్యి, నా జీవిత చరిత్ర పఠించు, నా విభూతి ధరించు. ఇలా నువ్వు ప్రతి క్షణము ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఎన్నినైనా పొందగలుగుతావు. ఏదైనా సరే నీ కష్టాలతో పోరాడి కష్టాలను నీ నుండి వెళ్ళగొట్టుకునే మార్గాన్ని పొందగలుగుతావు. ఏమి చెయ్యాలో దిక్కు తోచడం లేదు అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి. నీ భారాన్నంతా కూడా నా మీద వేసి నువ్వు అలా కూర్చుని ఉండు, అంతే తల్లి. నా శరణాగతి పొందు, నా పాదాల దగ్గరే శరణ వేడుకో, అంతే తప్ప నువ్వు ఏమీ చేయవద్దు. ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమోనని నా ఆజ్ఞ లేకుండా ఏదీ చేయవద్దు తల్లి. నువ్వు ఏమైనా చెయ్యాలి అన్నా నా దగ్గర చీటీలు వేసి చెయ్యి తల్లి. నేను నీకు వాటి ద్వారా చెబుతాను, తల్లి ఇది చెయ్యి, లేకపోతే వద్దు అని నీకు సమాధానం ఇస్తాను. దాని ప్రకారం చెయ్యి అని వస్తే చెయ్యమ్మా. వద్దు అని వస్తే నువ్వు అలా నిశ్చలంగా కూర్చో, అంతా నేను చూసుకుంటాను. నీకు ఏం చేస్తే మంచి జరుగుద్దో అదే చేసి తీరుతానమ్మా. ఇలా నా బిడ్డల జీవితాల్లో, నా భక్తుల జీవితాల్లో ఎంతో మందికి చేశానమ్మా. అటువంటప్పుడు నా బిడ్డవైన నీకు ఎందుకు చేయకుండా ఉంటాను చెప్పు తల్లి. నువ్వు నా బిడ్డవేనమ్మా. బాబా చేయడేమోనన్న అనుమానం అస్సలు వద్దు, అపోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి. నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటానమ్మా. నీకు చెప్పాను కదా, నీ కష్టకాలం పూర్తయిపోయింది అని. ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే మీ జీవితంలో ఉంటాయి. అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా. వారు మంచి స్థాయిలో ఉంటారు. వారు ఎలా ఉంటే వారి జీవితం బాగుంటుందో అలా ఉండేలా నేను చేస్తాను. నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు. నీ కష్టాలు సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు. ఇదేమీ లేదమ్మా. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు తల్లి. అవి తొలగిపోతాయి. వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ బాబా ఉన్నాడు కదమ్మా. నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు? అంతా నేను చూసుకుంటాను. మరి నేను పంపించిన సందేశం విని నీ మనసుని ప్రశాంతత చేసుకుంటావు అని నేను అనుకుంటున్నాను తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి, సీతారాముల్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈరోజు మంచి సందేశం అందించారండి. మరి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.